షలోం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. క్యాస్ట్ ఆల్ యువర్ యాంగ్జైటీ ఆన్ హిమ్ బికాస్ హీ కేర్స్ ఫర్ యూ. మనం బస్సులో ప్రయాణిస్తూ ఉంటే ఒకవేళ ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తే కూర్చోవటానికి సీట్ దొరకలేదనుకోండి, ఒక్కోసారి కూర్చున్నవారు కనీసం మన లగేజ్ని పట్టుకోవటానికి ఇష్టపడి హెల్ప్ ఆఫర్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనం హెల్ప్ని సున్నితంగా తిరస్కరిస్తాం. ఎందుకంటే వీ డోంట్ వాంట్ అవర్ స్టఫ్ టు బీ ఎ బర్డెన్ టు అదర్స్. నా బరువు నేను మోసుకోగలనని చెప్తాం. కానీ యేసయ్యను అంగీకరించిన మనకు ఒక శుభవార్త. మన బరువులు మనమే మొయ్యాల్సిన అవసరం లేదు. ఆయన మనలను గూర్చి చింతిస్తున్నారు. కాబట్టి మన చింత యావత్తు, మన బరువులు భారములన్నీ కూడా ఆయనకు అప్పగించవచ్చు. అవర్ బర్డెన్స్ ఆర్ నాట్ ఎ బర్డెన్ టు గాడ్. దేవుడు మనలను ప్రేమించుచున్నారు. కాబట్టి మన భారాలన్నీ ఆయన పైన మోపి మనం విశ్రాంతి తీసుకోవాలనేది దేవాది దేవుని యొక్క ఆశ. ఈరోజు మనం మోస్తున్న భారం ఏదైనప్పటికీ కూడా సమస్త భారాన్ని ఆయన పైన మోపి దేవుని యొక్క సమాధానాన్ని పొందుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మా కాడి పలుపులను తెంపి మమ్మను సమస్త భారముల నుండి విముక్తి గావించినందుకు యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.